నమస్తే, నా పేరు తేజస్విని. బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జైలు నుండి విడుదలైన మాచర్ల గొరజాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అల్లర్లతో సంబంధం లేకపోయినా పోలీసులు అరెస్టు చేశారంటూ ఆరోపణ. ఏపీ వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, తిరుపతి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు. పది లక్షల ఓట్ల తేడాతో వైసీపీ 88 అసెంబ్లీ స్థానాలను కోల్పోయిందన్న పోతిన మహేష్. జగన్ పై కూటమి చేస్తున్న విష ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం. ఎన్నికలు పూర్తయినా ఏపీలో ఆగని రాజకీయ దాడులు. నుజువీడు మాచర్లలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు. పోలింగ్ తర్వాత అరెస్టైన మాచర్ల గొరజాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జైలు నుండి విడుదలయ్యారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు తమను అన్యాయంగా అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లర్లలో పాత్ర లేకపోయినా పోలీసులతో కలిసి అరాచకాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. బాధితులమైన తమనే అరెస్టు చేసి పోలీసులు హింసించారని వాపోయారు. వైసీపీ తొత్తులుగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ రోజుకి మేము రిమాండ్కి వచ్చి 21 డేస్ అవుతుంది. అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఏ సంబంధం లేకపోయినా కూడా లోపల పెట్టారు. 20 రోజుల నుంచి బాగా ఇబ్బంది పడ్డాం. అయితే రిజల్ట్ చూసాక కొంచెం బాధపోయింది. చాలా ఇబ్బంది పెట్టారు. గురజాల నియోజకవర్గం మొత్తం ఏ సంబంధం లేకపోయినా వైసీపీ వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి. గొడవ మొత్తం అయిపోయాక కూడా సంబంధం లేకపోయినా అరెస్ట్ చేశారు. ఎంపీపీ మీద అటాక్ జరిగింది. మాకు అసలు సంబంధం కూడా లేదు. అక్కడికి వెళ్ళి రోడ్డు మీద ఉన్నామని చెప్పి తీసుకెళ్లి వచ్చి బాగా కొట్టి రిమాండ్కి పంపించారు. 307 పెట్టి. అది వాళ్ళకి 307 ఇప్పుడు కాదు, 5 years నుంచి పెడుతూనే ఉన్నారు. 307 ఏం కొత్త ఏం కాదు. కష్టానికి ప్రతిఫలం వచ్చింది. ఎలాగైనా బయటకు వచ్చాక చూద్దాం. ఇంకా రోజు అన్నదమ్ములు ఇద్దరు పిన్నెల రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి వచ్చి యుద్ధం సృష్టించి వాళ్ళు వెళ్ళిన తర్వాత జరిగిన ఘటనలో మా పేర్లు పెట్టి మమ్మల్ని అన్యాయంగా ఇరికిచ్చి డిస్ట్రిక్ట్ జైలు తీసుకురావడం జరిగింది. ఆ రోజు పరామర్శించడానికి కారమడి మండలానికి చేసినటువంటి ఎమ్మెల్యే గారు అయినట్టు రామకృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి పరామర్శ పేరుతోటి వచ్చి అక్కడ అన్యాయంగా మా కార్యకర్తలను కొట్టడం జరిగింది, విధ్వంసం సృష్టించడం జరిగింది. మీరు విజువల్స్ లో కూడా చూసే ఉంటారు. రాడ్లతోటి వాళ్ళు పరామర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళు రాడ్లతోటనో రాళ్లతోటి మామూలుగా కత్తులతోటి రారు కదా, వచ్చి సృష్టించడం జరిగింది. తర్వాత మా మీద అన్యాయంగా పోలీసులు 307 కట్టారు. జడ్జి గారు ఒప్పుకోలేదు కోర్టులో. 435, 436 కేసు కట్టి తర్వాత ఇప్పుడు సబ్ జైలు తీసుకురావడం జరిగింది. పోలీసులు అన్యాయంగా మా మీద కేసు పెట్టడం జరిగింది. వైసీపీ వాళ్ళు మా ఓట్లేయడానికి వెళ్తే పెట్రోల్ బాంబులు వేశారు. మేము ఆ వీడియోలో కనబడ్డామని చెప్పేసి నాకు ఎలక్ట్రికల్ బండింగ్ అయింది చెయ్యంతా. అయితే సార్ నేను లేను సార్, ఓటేయడానికి వెళ్తే ఆ వీడియోలో కనబడ్డాను సార్ అంటే, ఏం కాదు రైలు సబ్జీలో కూర్చోరా అని చెప్పేసి మా దాచేపల్లి సీఏ గారు ఎలా పడితే అలా మాట్లాడారు. దాని గురించి జడ్జి గారికి చెప్పాను నేను చూసుకుంటామని అని చెప్పారు. ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఈ క్రమంలోనే తిరుపతిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఈ వర్షాలు ఉపశమనం కలిగించాయి. జగన్ చుట్టూ ఉన్న కోటరీ అధికారులే నిండా ముంచారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగంపూడి రాజా మండిపడ్డారు. ప్రజలను, ఎమ్మెల్యేలను ఆయనకు దూరం చేస్తారని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారుల మాటలు విని ఎడాపెడా పన్నులు వేయడం వల్లే ఇప్పుడు ఈ ఫలితం అనుభవిస్తున్నామని అన్నారు. ఈ ఫలితాలకు జగన్ వెంట ఉన్న అధికారులు తీరే కారణమని అన్నారు. వాస్తవానికి 2014లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఆవేళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన ఏదైతే 650 వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటినీ చేసి చూపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఏ 3 రాజకీయ పార్టీలు అయితే ఈవేళ ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినాయో అదే 3 రాజకీయ పార్టీలు ఆవేళ 2014లో కూడా వస్తే ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చారు. రైతుల రుణాలని మాఫీ చేస్తానని, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇస్తామని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు ఇస్తామని, కాపుల్ని బీసీల్లో చేరుస్తామని, ఏడాదికి 1000 కోట్ల రూపాయలు చొప్పున 5 ఏళ్లలో 5000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం వెచ్చిస్తామని, ఇటువంటి అనేక వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలని ఏ మేరకు నెరవేర్చారు అనేటువంటిది మనందరికీ కూడా తెలుసున్నటువంటి విషయం. 2019 నుంచి నేటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఏమాత్రం కూడా కల్మషం లేకుండా ప్రజల దగ్గర అబద్ధం ఆడకూడదు,
మోసం చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన పెట్టుకుని రాజకీయాల్లో ముందుకు వెళ్తూ మేనిఫెస్టో అనే దాన్ని ఖురాన్గా, బైబిల్గా, భగవద్గీతగా భావించాలి. మేనిఫెస్టోని ఎంత పవిత్రంగా భావిస్తే రాజకీయాల్లో అంత విలువలు ఉంటాయి అని చెప్పి నమ్మి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అక్షరాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామ సచివాలయం వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఈ రెండు వ్యవస్థల ద్వారా పరిపాలనా క్రమంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఎక్కడా కూడా లంచాలకి తావు లేకుండా, ఏ రకమైనటువంటి డిస్క్రిమినేషన్లు ఉండకూడదు అని చెప్పి కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు, రాజకీయాలు, వర్గాలు అనేటువంటివి పేదవాడికి అంటగట్టకూడదు. వాటికి అతీతంగా ఆఖరి మనిషి వరకు ఎప్పుడైతే ప్రభుత్వం తాలూకా సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయో అప్పుడు మాత్రమే నిజమైనటువంటి మహనీయులు కలలుగన్నటువంటి పాలన ఈ రాష్ట్రంలో అందుతుంది అని చెప్పి నమ్మి పరిపాలన అందించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జరిగినటువంటి ఈ రెండు ఎన్నికలు కూడా 2019 కానీ 2024 కానీ రెండు కూడా చూస్తే ప్రజలు దేనికి ఓట్లేశారు అనేటువంటిది ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వంగా అనేక చట్టాలు తీసుకొచ్చి పేదవాడికి ప్రభుత్వం బాధ్యతగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి ప్రభుత్వాన్ని కానీ ప్రజలు మాకు అవసరం లేదు అని చెప్పి పక్కకి పెట్టారు అని అంటే ఖచ్చితంగా మారాల్సింది మా మైండ్ సెట్లు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇవాళ ఇవన్నీ చేసింది తప్పులా అనేటువంటిది నిజంగా ప్రశ్న చేసుకోవాల్సినటువంటి అవసరంగా అనిపిస్తూ ఉంది. కోరుకొండ, సీతానగరం మండలాల్లో ఒక పంటకి నీరు ఇవ్వడానికే ఏడిపించినటువంటి రోజుల నుంచి ఇవాళ 2 పంటలకి నీరిచ్చాం. విశాఖలో వివాదాస్పద టైకూన్ కూడలి డివైడర్ ను తెలుగుదేశం జనసేన నేతలు తొలగించారు. వైసీపీ మాజీ ఎంపీ ఎంఈవి సత్యనారాయణకు లబ్ధి చేకూర్చేందుకు 1.5 క్రితం టైకూన్ కూడలిని పోలీసులు మూసివేశారు. ఎన్నికల ఫలితాల్లో కూటమి అఖండ మెజార్టీ సాధించడంతో సమస్యాత్మక డివైడర్ ను నేతలు తొలగించారు. మార్పు కావాలనే ఉద్దేశంతో ప్రజలు కూటమికి ఓట్లు వేశారని, ఆ మార్పు మొదలైందని సీనియర్ కార్పొరేటర్ విలూరి భాస్కర్ రావు పేర్కొన్నారు. మార్పు కావాలని కోరుకొని ప్రజలు ఏదైతే వేశారో ఆ మార్పుకు తగ్గట్టుగా ఈరోజు ఇక్కడ మన సిరిపురంలో ఏదైతే ఒక వ్యక్తి ఆయన తాలూకా స్వలాభం కోసం, ఆయన కోసం విశాఖ నగరంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఆయన తాలూకా సైటు, ఆయన కన్స్ట్రక్షన్ చేసిన సైటుకు రోడ్డు పోటు ఉండకూడదనే ఉద్దేశంతో బారికేడ్లు పెట్టాడో ఆ బారికేడ్లను తొలగించడం జరిగింది. ప్రజలందరికీ కూడా అంటే నిజంగా ట్రాఫిక్ సమస్యలు అలాగే ప్రజలందరికీ కూడా ఆనందకరమైన ఒక విషయాన్ని కూడా చేయడం జరిగింది విజయవాడలో. ఎందుకంటే కేవలం ఒకటంటే ఎన్టీ రామారావు గారి తాలూకా పేరు చిరకాలం నిరంతరం ఉండకూడదు, నిరంతరం ప్రజల్లో ఉండకూడదనే ఒక కుటీల రాజకీయ కపట ఆలోచనతో ఉన్న జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆలోచనని అక్కడున్న కార్యకర్తలు కానివ్వండి, అక్కడున్న ప్రజలు కానివ్వండి తరిమి కొట్టి మళ్ళీ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఆ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో మెడికల్ ఆ యూనివర్సిటీకి మళ్ళీ ఆ ఎన్టీఆర్, ఎందుకంటే పేదల పెన్నిది, ప్రజలందరికీ కూడా రాజకీయ చైతన్యం తెచ్చిన వ్యక్తి, పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడా కిలో 2 రూపాయలకే బియ్యాన్ని అందించి వాళ్ళు కడుపు నింపిన వ్యక్తి ఎన్టీ రామారావు గారి పేరుని చిరకాలం కలకాలం గుర్తుండే విధంగా చేయడానికి అక్కడ ప్రజలు కూడా ఇక్కడ ఇది ప్రజలకు తగ్గ కావాలనేసి ప్రజలకు ఏదైతే కోరుకున్నారో ఇక్కడ సిరిపురంలోని బారికేడ్లు తొలగించడం జరిగింది. అక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏదైతే గతంలోని అధికార దాహంతో, అధికార మదంతో వైఎస్ఆర్ యూనివర్సిటీని పెట్టారో ఆ వైఎస్ఆర్ యూనివర్సిటీని తీసి ఈరోజు ఎన్టీఆర్ యూనివర్సిటీని పెట్టడం, పేరు నామకరణం ఎవరైతే స్థాపించారో ఆ స్థాపించిన వారి పేరునే ఉండడం జరిగిందని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటూ దీనికి చాలా చాలా ఆనందం పడతానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. తెలిసిందే కదండి, ప్రజలందరికీ కూడా అంటే టీడీపీ ప్రభుత్వం అన్నది సొసైటీని బాగుపరచాలి, సొసైటీని కోరుకోవాలి, సొసైటీలో ఉన్న సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని చూసే ప్రభుత్వం టీడీపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎందుకంటే ఆ రోజు 67 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ట చర్యలు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వ తాలూకా అరాచకాలను కానివ్వండి, వాటన్నిటిని కూడా పారదోలాలనే ఉద్దేశంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఏ విధంగా అయితే అత్యధికమైన మెజారిటీ ఆ రోజు ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగిందో మళ్ళీ ఈరోజు అంత మెజారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే నినాదం ప్రజా శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి పేదవాడి తాలూకా
కడుపు నిండా కూడు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ రావడం జరిగిందో ఈరోజు కూడా అదే నినాదానికి కట్టుబడి పేద ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజల ఆనందం కోసం, పేద ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. ఆ పనిలో భాగంగా నిన్న అక్కడ వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరు తీసి ఎన్టీఆర్ యూనివర్సిటీ నామకరణం, సిరిపురంలో ఉన్న ఎవరైతే ప్రజలకు ఇబ్బందులు పెడుతూ బారికేడ్లు పెట్టారో ఆ బారికేడ్లు తీయడం కూడా జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తాను. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నిఘా పెట్టారు. ఎస్పీ ఆదేశాలతో ఆయన ఇంటి చుట్టూ మఫ్టీలో పహారా కాస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం పిన్నెల్లిని త్వరలో అదుపులోకి తీసుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం పిన్నెల్లి నరసరావుపేటలోని అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.